చిల్లీ చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. చిల్లీ చికెన్కి బోన్లెస్ చికెన్ అండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా, టమాటా కెచప్, చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, లెమన్ జ్యూస్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆనియన్స్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇది డీప్ ఫ్రై ఐటమా అండి? అవునండి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ జస్ట్ మనం అలా సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఓకే. సో మీన్వైల్ మీరు చెప్పండి ప్రాసెస్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చికెన్ని వేసుకోవాలి. ఓకే. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, ఓకే, మైదా కూడా 2 స్పూన్స్ అండి, పెప్పర్ పౌడర్, ఓకే, లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ని కూడా బీట్ చేసుకుందాము. ఇది ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. ఇందులో మనము కొద్దిగా గరం మసాలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత దీనికి మనం సీజనింగ్ ఇవ్వాలి. ఓకే. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే. దీన్ని ఈ విధంగానే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. అవునా? ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఇలా 2 గంటలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఓకే. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. ఓకే. పెప్పర్, ఇప్పుడు దీంట్లోకి కార్న్ ఫ్లోర్ స్లరీని తయారు చేసుకుందాము. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని
కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. అంటే మనకి గ్రేవీ కొంచెం థిక్గా రావడానికండి. దీన్ని మనం ఇందులో వేద్దాము. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ ని వేసుకుందాము. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఓకే. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందామండి. యా. స్ప్రింగ్ ఆనియన్స్తో కొంచెం డెకరేట్ చేసుకుందాము. సాయిశ్రీ గారు, హాట్ ఐటెంలో చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది వేడివేడిగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, టొమాటో కెచప్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, లెమన్ జ్యూస్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్, చిల్లీ సాస్, ఉల్లిపాయలు. చిల్లీ చికెన్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కార్న్ఫ్లోర్, మైదా పిండి, పెప్పర్ పౌడర్, నిమ్మరసం, ఎగ్స్ వేసి బీట్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా కూడా వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మరో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, ఉప్పు, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకొని చివరిగా ఫ్రై చేసుకున్న చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ